రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఎంటర్ ద డ్రాగన్ సినిమాలో బ్రూస్లీది ఒక డైలాగ్ ఉంటుంది. ది ఆర్ట్ ఆఫ్ ఫైటింగ్ వితౌట్ ఫైటింగ్. నిజమైనటువంటి యుద్ధము సైన్యాన్ని పంపించి చేయాల్సినటువంటి అవసరం లేదు. దిగ్బంధనం చేయటం ద్వారా, చదరంగంలో మరొక స్టెప్ లేకుండా చేయటం ద్వారా, మరొక ఎత్తుగడ లేకుండా చేయటం ద్వారా పూర్తిగా సరెండర్ అయ్యేలా చేయడమే యుద్ధం చేయకుండా యుద్ధం వల్ల రావలసినటువంటి లక్ష్యాల్ని సాధించటమే నిజమైన యుద్ధం అని ఎంటర్ ది డ్రాగన్ సినిమాలో బ్రూస్లీ డైలాగ్ ఉంటుంది. మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బంగ్లాదేశ్ నుంచి ఉద్దేశించి ఇటీవల ఒక స్టేట్మెంట్ చేశారు. ఛేడోగే తో ఛోడేంగే నహి. అంటే మమ్మల్ని గనక రెచ్చగొట్టినట్టయితే, మోటు భాషలో చెప్పాలంటే మమ్మల్ని కెలికినట్లయితే, ఛోడేంగే నహి, నిన్ను వదిలిపెట్టము. ఇది ఆయన స్టేట్మెంట్. నిజానికి బంగ్లాదేశ్ మహమ్మద్ యూనుస్ వచ్చిన తర్వాత భారతదేశాన్ని రెచ్చగొట్టేందుకు చేయాల్సినటువంటి పనులన్నీ చేసింది. చైనాను చేరదీసింది. చైనా పోర్ట్ల నిర్మాణంలో, రైల్వేల నిర్మాణంలో, కమ్యూనికేషన్ వ్యవస్థ నిర్మాణంలో, అదేవిధంగా రోడ్ల నిర్మాణంలో సహకరించింది. మాకు ఇంకా భారత్ అవసరం లేదు అన్నటువంటి డైలాగ్ మహమ్మద్ యూనుస్ దగ్గర నుంచి దాదాపుగా ఆ మాట అనకపోయినా అలాగే. మరోవైపు పాకిస్తాన్ భారత వ్యతిరేక కథనాలను, భారత వ్యతిరేక భావాలను పెంచడంలో చాలా కీలక పాత్ర వహించింది. సోషల్ మీడియాలో భారత వ్యతిరేకతను పెంచేందుకు ఇండియా అవుట్ వంటి క్యాంపెయిన్స్ పాకిస్తాన్ సహాయంతో జరిగినాయి. జిహాదీ ఎలిమెంట్స్ని కూడా పాకిస్తాన్ ప్రోత్సహించింది. ప్రస్తుతం సైఫుల్లా సైఫ్ అనేటటువంటి హాఫిజ్ సయీద్ యొక్క అత్యంత సన్నిహితుడు పాకిస్తాన్లో పర్యటిస్తున్నాడు. అంటే అటు పాకిస్తాన్, ఇటు చైనా, ఈ రెండు భారత్ని రెచ్చగొట్టడమే కాకుండా నార్త్ ఈస్ట్ యొక్క కనెక్టివిటీని దెబ్బతీస్తామని పదే పదే చెప్పడం మొదలుపెట్టాయి. సరిగ్గా నార్త్ ఈస్ట్కి లింక్ చేసే చికెన్ స్నెక్ సిలిగుడి కారిడార్ ఏదైతుందో అక్కడ లాల్మోనీర్ హాట్ ఎయిర్ బేస్ని ఏర్పాటు చేస్తామని చెప్పడము, ఐఎస్ఐ ఏజెంట్స్ రంగ్పూర్ జిల్లా అంటే భారత చికెన్ స్నెక్కి అత్యంత సన్నిహితమైన బంగ్లాదేశ్ జిల్లాకి రావడము, ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే భారతదేశము ఛేడేంగే తో ఛోడేంగే నహి అని చెప్పింది. దానిలో భాగంగా 5 ఎత్తుగడలు వేసింది. ఈ 5 ఎత్తుగడల్లో ఒక్కటి కూడా యుద్ధానికి సంబంధించిన ఎత్తుగడ లేదు. పాకిస్తాన్ బంగ్లాదేశ్ని పూర్తిగా సరెండర్ అయ్యేలా చేసింది. బంగ్లాదేశ్ ప్రస్తుతం విలవిల్లాడుతోంది. ఇంకా సరెండర్ కాలేదు కానీ పూర్తిగా విలవిల్లాడే పరిస్థితికి తీసుకొచ్చారు. మొట్టమొదటిది బంగ్లాదేశ్కి ఎలక్ట్రిసిటీ సప్లైని ఆపేసింది. అదానీ ప్రాజెక్ట్ ఉంటుంది జార్ఖండ్లో. ఆ ప్రాజెక్ట్ 800 మెగావాట్స్ సరఫరా చేస్తుంది. ఆ సరఫరా ఆగిపోయింది. మళ్ళీ కనుక ఆ సరఫరాని పునరుద్ధరించాలంటే పాత బకాయిలు చెల్లించాలి. దానికి సిద్ధమైంది. అయితే అదానీలు రేట్లు ఇదివరకు 14 టకా అంటే వాళ్ళ రూపాయలని వాళ్ళు టకా అంటారు, వాళ్ళ కరెన్సీని టకా అంటారు. 14 టకా నుంచి 40 టకాలంటే దాదాపు 3 రెట్లు పెంచేసింది. దీనివల్ల వాళ్ళ పరిశ్రమలు దెబ్బతిన్నాయి. వాళ్ళ ఎగుమతులకు కీలకమైనటువంటి గార్మెంట్ సెక్టర్ పూర్తిగా కుప్పకూలిపోయింది. నిరుద్యోగం పెరిగింది. అదేవిధంగా ఎగుమతులు ఆగిపోయే దాంతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలేలాగా చేశారు. రెండవ దెబ్బ ఆయిల్, ఇంధనం. ఈ ఇంధనంతో కొట్టినటువంటి దెబ్బ, ఎందుకంటే బంగ్లాదేశ్కి కావలసినటువంటి ఇంధనంలో 70% భారతదేశం నుంచి వెళ్తుంది. ఇంధనం వెళ్ళకపోయేటప్పటికీ వాళ్ళకి జనరేటర్స్ నడవడం లేదు. పవర్ లేకపోయినా నడుపుదామన్నా జనరేటర్స్ లేవు. స్కూల్ బస్సులు నడవడం లేదు. ఢాకా మొత్తం అంతా కూడాను బంద్ అయిపోయింది. అదేవిధంగా ఫుడ్ సప్లై చైన్ మొత్తము డిస్రప్ట్ అయిపోయింది. ఆహార దినుసుల ధరలు 3 రెట్లు పెరిగాయి. పూర్తిగా ఆర్థికంగా తునాతునకలయ్యేటటువంటి పరిస్థితి. మూడవది డిజిటల్ దెబ్బ. అంటే బంగ్లాదేశ్ యొక్క కమ్యూనికేషన్స్లో 65% భారత్ మీద ఆధారపడి ఉన్నాయి. మన దేశానికి చెందినటువంటి ఇంటర్నెట్, ఆప్టికల్ ఫైబర్ ఇంటర్నెట్ కేబుల్స్ వెళితేనే అక్కడ నడుస్తాయి. కాబట్టి అది లేకపోయేటప్పటికి బంగ్లాదేశ్లో న్యూస్ అంటే జర్నలిజము, సమాచార వ్యవస్థ దెబ్బతిన్నది. బ్యాంకుల ఆపరేషన్లు దెబ్బతిన్నాయి. వాళ్ళ సోషల్ మీడియా దెబ్బతిన్నది. వాళ్ళ సోషల్ మీడియా దెబ్బతినేటప్పటికీ ఈ ట్రోల్ ఆర్మీ ఏదైతే బంగ్లాదేశ్ క్రియేట్ చేసుకుందో పాకిస్తాన్ సహకారంతో, అది పనిచేయలేనటువంటి పరిస్థితికి వచ్చింది.
నాలుగవ దెబ్బ సరిహద్దుల్ని పూర్తిగా భారత్ మూసివేసింది. బంగ్లాదేశ్తో పాటు భారత్కి 4096 కిలోమీటర్ల సరిహద్దు ఉంటుంది. బంగ్లాదేశ్కి వెళ్ళేటటువంటి బంగ్లాదేశ్ చేసేటటువంటి ఎగుమతుల్లో 40% భారత్ ద్వారానే జరుగుతాయి. కాబట్టి ఇవి ఇండియాకి రావాలి, ఇండియాలో ఉన్నటువంటి పోర్ట్లకి సామాన్లు చేర్చాలి. ఇది పూర్తిగా దిగ్బంధనం చేయటము. భారతదేశం నుంచి ఎలాంటి వస్తువు బంగ్లాదేశ్కి పోకుండా, బంగ్లాదేశ్కి చాలా వస్తువులు భారతదేశం నుంచి వెళ్తాయి, నిత్యావసర వస్తువులు కూడా వెళ్తాయి. దాన్ని కూడా నిలుపు చేసేసరికి ధరలు పెరుగుతున్నాయి, ఆర్థిక సంక్షోభం పెరుగుతోంది. బంగ్లాదేశ్ గజగజ వణికి గిజగిజ కొట్టుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. ఐదవ దెబ్బ ఇది వ్యూహాత్మకమైనటువంటి దెబ్బ. మొదటిది బిజిలీ, విద్యుత్, రెండవది ఇంధనము, మూడవది డిజిటల్, నాలుగవది సరిహద్దుల మూసివేత, ఐదవది వ్యూహాత్మకమైనటువంటి దెబ్బ. దీనిలో భాగంగానే సిలిగుడి నెక్ని స్ట్రెంగ్థన్ చేసేందుకు, సిలిగుడి కారిడార్ని స్ట్రెంగ్థన్ చేసేందుకు త్రిశక్తి ఆపరేషన్ జరిగింది. అక్కడ 3 ప్రత్యేక స్థావరాలను ఏర్పాటు చేయడం జరిగింది. బంగ్లాదేశ్ ఏ దుస్సాహసానికి పాల్పడ్డా బంగ్లాదేశ్ని దెబ్బతీసేందుకు సన్నద్ధతను పెంచడం జరిగింది. రెండవది, ఇంతకాలము అక్కడి నుంచి పారిపోయి మన దేశంలో ఆశ్రయం పొందుతున్నటువంటి షేక్ హసీనా మౌనంగా ఉన్నారు. ఇప్పుడు షేక్ హసీనా గళం విప్పారు. మొట్టమొదటిసారి తనని తొలగించడం వెనుక పాశ్చాత్య కుట్ర ఉంది, మహమ్మద్ యూనుస్ని తీసుకుని రావడం వెనుక పాశ్చాత్య కుట్ర ఉందన్నటువంటి విషయాన్ని ఆమె చెప్పడమే కాకుండా డిసెంబర్ 13వ తారీఖున ఆమె మొత్తము బంగ్లాదేశ్ని స్తంభింపజేయాలి అని చెప్పేసి ఆదేశం జారీ చేసింది. ఎందుకంటే డిసెంబర్ 13న బంగ్లాదేశ్ యాక్చువల్గా ఆవిర్భవించింది. దీంతో ఇప్పటి నుంచే బంగ్లాదేశ్లో షేక్ హసీనా ఏం చేస్తుందో తెలియక భయపడుతున్నటువంటి మహమ్మద్ యూనుస్ 20,000 మంది సైనికుల్ని రంగంలోకి దింపారు ఒక్క ఢాకా నగరాన్ని కాపాడుకునేందుకు. దాంతో బంగ్లాదేశ్ యొక్క వనరులు కానీ, దాని సామర్థ్యము కానీ, దాని సమయము కానీ ఇవన్నీ ఇప్పుడు పూర్తిగా డైవర్ట్ అయినాయి. ఒకవైపు ఇండియా కొడుతున్నటువంటి దెబ్బ, రెండవది షేక్ హసీనా నెమ్మదిగా గళం విప్పడము. ఆమె ముఖ్యంగా ఈ సెయింట్ మార్టిన్ ఐలాండ్ గురించి కూడా ప్రస్తావించారు. సెయింట్ మార్టిన్ ఐలాండ్ ఇచ్చుంటే నా ప్రభుత్వం కొనసాగేది, ఇప్పుడున్న ప్రభుత్వం ఇచ్చేసింది, దేశాన్ని అమ్మేసింది అన్నటువంటి స్లోగన్ ఆమె ఇస్తోంది. ఆమె పార్టీకి ఇప్పటికీ కూడా చాలా పట్టుంది. కాబట్టి తిరుగుబాటు వచ్చే సమయం వచ్చింది. దురదృష్టం ఏంటంటే బంగ్లాదేశ్కి చైనా నుంచి సహకారం అందించటం లేదు. కేవలము నోటి మాట తప్ప చేతల రూపంలో ఏమీ రావడం లేదు.